ఈ రాష్ట్రంలో తెనాల్లో నిన్నగాక మొన్న జరిగినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్నగాక మొన్న, కానీ అది నెల క్రితమే జరిగిందని చెప్తున్నారు. పోలీసుల్లో భేదాభిప్రాయాల వల్ల అది బయటకు వచ్చింది, లేకపోతే వచ్చి ఉండేది కాదు. ముగ్గురు దళిత వాళ్ళు ఒక మైనారిటీ నడి రోడ్డు మీద పెట్టి మధ్యాహ్నం పోలీసుల సమక్షంలో మీరు ఉపయోగించిన 3rd డిగ్రీ, ఆ బిడ్డలకి కాళ్ళు జీవితంలో పనిచేస్తాయో తెలియదు, ఆ బిడ్డలకి జీవితంలో మాటలొస్తాయో తెలియదు. అంబేద్కర్ ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే దళితుల్లో పుట్టినటువంటి వాళ్ళని, లేకపోతే దళితుల్లో ఎదిగినటువంటి వాళ్ళని, వాళ్ళ రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, ఆడబిడ్డలు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో మీరేం చూపిస్తున్నారంటే అంబేద్కర్ పేరెత్తితే, అంబేద్కర్ నామస్మరణ చేస్తే మీ అంతు చూస్తామన్నట్టుగా అనేకమైన ఉదాహరణలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ఆయన పెడితే, ఈ రోజుకి సంవత్సర కాలంగా ఇక్కడున్న ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని, లేదా రెడ్ బుక్ ను మెయింటైన్ చేసే వ్యక్తి గాని ఒక్కరోజు కూడా ఆయన పాదాల చెంతకు వెళ్ళలేదు. ఆయన ముఖాన్ని కనీసం కారులో నుండి పైకి కూడా చూడలేదు. వీళ్ళు అంబేద్కర్ వాదులు కాదనేది ఈ రాష్ట్రంలో దళితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.